హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి వార్తలు ముఖ్యాంశాలు ఏంటివో చూద్దాం. కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు రాక ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి చేరారంట. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నట్టు విషయం తెలుస్తోంది. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్ జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయినట్టే. ఇప్పటికే ఆ పార్టీ నుంచి 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి మారినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో వార్త చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ని చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేశాడు నటుడు సుమన్ నంద్యాల ఆత్మకూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఉంటారని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కేంద్రం నుంచి నిధులు చాలా బాగా రావచ్చని అన్నారు. జగన్ కొన్ని మంచి పనులు చేసినా సరే ప్రజలు ఓట్లు వేయలేదు. గత 10 ఏళ్లలో లేని అభివృద్ధిని కూటమి వచ్చే 5 ఏళ్లలో చేయాల్సి ఉంటుందనేసి నటుడు సుమన్ అన్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. నేడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసుల విచారణ. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజున ఈవీఎం ని ధ్వంసం చేసినట్టు, అడ్డొచ్చిన టీడీపీ కార్యకర్తలపై దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత రోజు విధుల్లో ఉన్న సీఏని రాళ్లతో కొట్టినట్టు కూడా కేసు ఉంది. ఈ రోజు రేపు నెల్లూరు జైల్లో పోలీసులు ఆయన్ని విచారించనున్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. నేడు విజయవాడకు సీఎం రేవంత్ మరియు మంత్రులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు విజయవాడలో పర్యటించనున్నాడు. ఏపీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75వ జయంతి సభకు ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరు హాజరు కానుంటూ తెలుస్తుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గారు ఆహ్వానించినట్టు తెలిసిందే. ఇప్పుడు మరో వార్త చూద్దాం. త్వరలో కేటీఆర్ పాదయాత్ర. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయన ఈ అంశంపై చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, దానిని తమపై అభిమానంగా మార్చుకోవాలని పార్టీ నేతలతో కేసీఆర్ గారు అన్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా నిన్న అత్యధికంగా ఆదిలాబాద్ చాప్రాలో 4.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇప్పుడు మరో వార్త చూద్దాం. రోహిత్ శర్మలా మారుతున్న అభిషేక్ శర్మ. జింబాబ్వేపై మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీని చితక్కొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. అవేంటంటే వరుసగా 3 సిక్సులతో సెంచరీని పూర్తి చేసుకున్న తొలి భారతీయుల్లా, అంతర్జాతీయ T20లో ఇండియా తరపున వేగవంతంగా సెంచరీలు చేసిన 3వ వాడిగా, రెండో అంతర్జాతీయ T20లోనే సెంచరీ బాది ఎవిన్ లూయిస్ తో సమమయ్యాడు. అంతర్జాతీయ మెన్స్ T20 మ్యాచ్ లో ప్రత్యర్థి స్పిన్నర్లపై అత్యధిక పరుగులు చేశాడు. ఇలాంటి రికార్డులతో అభిషేక్ శర్మ విజృంభించాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ కొట్టి భారత్ లో వేగవంతమైన సెంచరీ చేసిన స్థానంలో 3వ వాడిగా నిలిచాడు అభిషేక్ శర్మ. ఇవి నేటి వార్తలు. ముఖ్యాంశాలు ఏంటివో చూద్దాం. కాంగ్రెస్ వాస్తవాన్ని తెలుసుకోవాలి అంటున్న సింధియా. మరో రికార్డ్ సృష్టించిన కల్కి 2898 భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ గారిని చూడగానే గూస్ బంప్స్ వచ్చినాయి అంటున్న శంకర్. నేడు ఇంధన శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పేర్లు మార్పు. ఏపీలో నేటి నుంచి ఉచితంగా ఇసుక పథకం. కృష్ణమ్మను తాకిన గోదావరి. జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట, 1 మృతి, 400 మంది గాయాలు. తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాల విడుదల. ఎంపీలు కలిసి పోరాడాలి అన్న రేవంత్, సాధ్యం కాదు అన్న చంద్రబాబు. అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ను అభినందిస్తున్నా అంటున్న చంద్రబాబు. రెండో T20లో జింబాబ్వేపై భారత్ విజయం. ఆయుష్మాన్ భారత్ 10 లక్షలకు పెంపు. నేడు రష్యాకు ప్రధాని మోడీ. ఇవ్వండి నేడు వార్తలు ముఖ్యాంశాలు. మరికొన్ని వార్తలు ముఖ్యాంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.